Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఫ్లవర్ గ్రీటింగ్ కార్డ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 9x9 పీసెస్ సెంటీమీటర్స్ పీసెస్ 7 తీసుకోవాలండి. 7 పీసెస్ తీసుకోవాలి. సైజ్ వచ్చేసి 9x9 సెంటీమీటర్స్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మడత పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఫ్లవర్ షేప్లో ఈ విధంగా మడుచుకోవాలి. ఇలా మడుచుకున్నాక కరెక్ట్గా మడుచుకోవాలండి. మడుచుకున్నాక పెన్సిల్ తోటి షేప్ గీసుకోవాలి. ఆ విధంగా పెన్సిల్ తోటి గీసుకున్నాక అది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని స్కెచ్ పెన్ తోటి కొంచెం డ్రాయింగ్ అంటే మధ్యలో కొంచెం డార్క్ ప్లెయిన్గా లేకుండా అలా చేసుకున్నాక ఒక రెక్కను కట్ చేసుకొని ఇలా ఫ్లవర్ లాగా అంటించుకోవాలండి. తర్వాత అట్లా రెక్కలకి స్కెచ్ తోటి అలా వేసుకుంటే కొంచెం బాగుంటుంది డిజైన్. నాకు అలా అనిపించింది, అందుకే అలా వేసానండి. ఈ విధంగా 7 పీసెస్కి ఇలా డ్రాయింగ్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ విధంగా చేసుకున్నాక అన్ని ఫ్లవర్స్ ఇలా రెడీ చేసుకున్నానండి. ఇలా చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా డాట్స్ పెట్టాను కదండి, అదే విధంగా అక్కడ గమ్ పెట్టి అట్లా ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ నేను స్కెచ్ తోటి డాట్స్ పెట్టాను కదా, అక్కడ గమ్ పెట్టేసి ఫ్లవర్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకి ఓపెన్ చేసినప్పుడు ఫ్లవర్ ఓపెన్ అవుతుంది. హాయ్ అండి, నా పేరు లక్ష్మి. నా ఛానల్ పేరు సోనీ క్రియేషన్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకున్నాక అవి తప్పుపోకుండా పెట్టుకోవాలండి. తప్పు అయితే మనకు ఫ్లవర్ బాగా రాదు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీరు పెట్టుకోవాలి. గ్రీటింగ్ కార్డులో పెట్టాక సెంటర్లో డాట్ పెట్టిన దగ్గర గమ్ పెట్టేసి ఇలా అంటించుకుంటే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే బర్త్డేలకి ఎవరికైనా గ్రీటింగ్స్ కొనకుండా మనం ఇలా ఇస్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్.